ఆ భద్రత కోసం కొన్ని బతుకులు అయితే డెఫినెట్గా అయితే నాశనం అయిపోయాయి. ప్రతి ముగ్గురు ఇంట్లో ఒకళ్ళు డిసేబుల్ పర్సన్స్ ఉన్నారు, మెంటలీ ఆర్ ఫిజికలీ డిసేబుల్ పర్సన్స్గా ఉన్నారు. అక్కడ పిల్లల్ని కలాలంటే భయపడతారు అనమాట. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం ఉంది ఆ విలేజ్లో. అసలు విహాన్కి ఏమైంది, విహాన్కి ఆటిజం ఎట్లా వచ్చింది, అసలు ఆటిజం అంటే ఏంటి, ఆటిజం ఎందుకు వస్తుంది అని చెప్పేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఒక సిరీస్ లాగా, మినీ సిరీస్ లాగా స్టార్ట్ చేసి కొన్ని వీడియోస్లో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ డిపెండ్స్ అండి, ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అసలు ఈ వీడియో షూట్ చేస్తుంటే నాకు ఒక థాట్ అయితే వచ్చింది. అండ్ ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి నేనైతే అది చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉండి చేయాలి అని చెప్పేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోకి అయితే డెఫినెట్గా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు ఏంటంటే నేను చేసే వీడియో ఒక నలుగురు రీచ్ అవుతూనే నేను చేసే దానికి వాల్యూ ఉంటుంది. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను నేర్చుకుంది, నేను చెప్పాలనుకుంది ఇంతమందికి వెళ్తుంది. అలా మీరు చూసి వెళ్ళిపోతే లైక్ చేయకుండా ఏమి యూజ్లెస్ అనిపిస్తుంది, అసలు చేసి కూడా నాకు ఎంతో యూజ్లెస్ అనిపిస్తుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ నేను ఈ టాపిక్ మీద వీడియోస్ కొన్ని రకాలైన కొన్ని వీడియోస్ చేయాలనుకుంటే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. సో ఫైనల్లీ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఈ బాక్స్ అయితే వచ్చేసింది. అండ్ బాక్స్ ఓపెన్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అయితే ఇవ్వాలండి. అండ్ నేను వచ్చేసి ఏ డాక్టర్ని కాదు, క్లినికల్ రీసెర్చ్ని కాదు, ఏమీ కాదు. ఒక ఆస్పైరింగ్ ఆటిస్టిక్ కిడ్కి పేరెంట్ని. ఒక నా కిడ్ ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు కోలుకోవాలి, ఎప్పుడులాగా నార్మల్ అయిపోవాలని అందరిలాగా కోరుకునే ఒక పేరెంట్ని మాత్రమే. అండ్ నేను చేసిన రీసెర్చ్ కానీ నేను తెలుసుకున్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ వాటి తాలూకు లింక్స్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు తెలిసిన మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నా ఒపీనియన్ మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. అండ్ సో ఒక డిస్క్లైమర్ అయితే ఇవ్వాలనిపించింది. అండ్ బిఫోర్ we get into this video, యాక్చువల్లీ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ కావాలనుకుంటే, ఇంకా రావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఈ వీడియోని లైక్ చేస్తేనే ఇంకా వీడియోస్ ఇట్లాంటివి నేను చేయగలను. ఎందుకంటే మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి చూపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో డెఫినెట్గా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. అండ్ మీరు తెలుసుకుని ఇంకొకరు తెలుసుకోవాలనుకుంటే మటుకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోను. అండ్ ఇది వచ్చేసి విహాన్కి వచ్చిన రీసెంట్ సప్లిమెంట్స్ అండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇవి ఓపెన్ చేసే ముందు బిఫోర్ వి బిగిన్ దిస్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సంథింగ్. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ వరల్డ్ ప్రపంచం మొత్తంలో 9 కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అయితే ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే కదా. అందులో ఇండియా కూడా ఒకటే అన్నమాట. ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఏంటంటే దేశ భద్రత అనేది పెరుగుతుందన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ ద పవర్ఫుల్ కంట్రీ. యాక్చువల్లీ న్యూక్లియర్ వెపన్స్ ఏ కంట్రీస్ దగ్గర ఉంటాయో ఆ కంట్రీస్ పవర్ఫుల్ కంట్రీస్ కింద కూడా చెప్తుంటారు అనమాట. అండ్ ఇది ఇప్పుడు కాదు, ఇది ఆల్మోస్ట్ 20th సెంచరీనే స్టార్ట్ అయిందనమాట. లైక్ మన మామ ఉన్నాడు కదా, ఐన్స్టైన్ మామ, ఆల్బర్ట్ ఐన్స్టైన్. అతను ఒక సూత్రం కనుక్కున్నాడు, E=mc², విచ్ మీన్స్ లైక్ అదేంటంటే దట్ మాసెస్ కుడ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ అని చెప్పేసి ఒక సూత్రం అయితే కనుక్కున్నాడు కదా, అక్కడ స్టార్ట్ అయింది. అండ్ ఆ సూత్రాన్ని తీసుకొని, ఆ బేస్ తీసుకొని ఒక ఇద్దరు జర్మన్ సైంటిస్టులు ఇంకొక సూత్రాన్ని అయితే కనుక్కున్నారు, న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్పేసి. అదేంటంటే యురేనియం ఆటమ్ రిలీజెస్ మాసివ్ ఎనర్జీ అని చెప్పేసి ఇంకొక సూత్రాన్ని అయితే కనుక్కున్నారు. సో ఆ సూత్రాన్ని కనుక్కుంటే ఒకళ్ళు ఇంకా జర్మన్ వాళ్ళు ఎప్పటికైనా ఇంత తొందరలో వాళ్ళు అటామిక్ బాంబ్ అయితే కనబెట్టబోతున్నారు అని చెప్పేసి యుఎస్ వాళ్ళకి ఎవరికో చెప్తే యుఎస్ వాళ్ళు ఇమీడియట్గా మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసినారు, విచ్ ఈస్ అబౌట్ డెవలపింగ్ ద అటమిక్ బాంబ్ అండి. అది సక్సెస్ఫుల్గా మన ఓపెన్హైమర్ ఉన్నారు కదా, ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ అని చెప్పేసి అంటుంటారు. అతని హయాంలో అయితే అతని లీడర్షిప్లో అయితే ఈ అటామిక్ బాంబ్ అయితే డెవలప్ చేసేసారు. అండ్ ఆల్సో టెస్ట్ కూడా చేసేసి ప్రపంచానికి మొత్తం చెప్పేశారు, ఎస్ వీ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్, మా దగ్గర అటామిక్ బాంబ్ ఉందని కూడా చెప్పేసి అన్నారు అనమాట. సో అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయండి. అండ్ దెన్ ద ఓల్డ్ వార్ స్టార్ట్ అయిపోయింది. ఓల్డ్ వార్లో జపాన్తో జరిగే ఓల్డ్ వార్లో కూడా హిరోషిమా నాగసాకి మీద ఆటం బాంబ్ అయితే వేసేసినారు. ఫస్ట్ హిరోషిమా మీద వేసినారు, కొన్ని వేల మంది చనిపోయినారు. అక్కడితో ఓల్డ్ వార్ ఇంకా ఆపలేదు, అక్కడికి ఇంకా కంటిన్యూ చేస్తుంటే వీళ్ళకి ఇట్లా కాదని చెప్పేసి నాగసాకి మీద కూడా వేసేసినారు. ఇంకా ఆటం బాంబ్ మొత్తం ఒక డిస్ట్రక్షన్ అయితే క్రియేట్ చేసేసింది. సిటీస్ని మొత్తం వైపౌట్ చేసేసింది. 140,000 మంది అయితే చనిపోయారు, అందరు తెలిసిందే ఇది. ఇంకా దెబ్బకి మేము సరెండర్ అయిపోతున్నాం, మేము నో మోర్ ఆటమ్ బాంబ్స్ అని చెప్పేసి అన్నారు. సరెండర్ అయిపోయారు, అక్కడితో ఎండ్ అయిపోయింది వార్ అయితే ఎండ్ అయిపోయింది. బట్ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ కదా. జపాన్ వెళ్ళైతే వాళ్ళ ఒక ఆటం బాంబ్ వేసిన తర్వాత ఆ ప్లేస్లో ఒక గడ్డి మొక్క కూడా పెరగదని చెప్పాను. బట్ జీడిపిలో దూసుకుపోతుంది జపాన్ అయితే. వెరీ ఇన్స్పైరింగ్ కంట్రీ యాక్చువల్లీ చెప్పాలంటే చెప్పాను. అండ్ అట్లా ఉండాలి కంట్రీస్ అనమాట. అసలు ఛాలెంజింగ్గా తీసుకొని అసలు వాళ్ళు జీడిపిలో వన్ ఆఫ్ ద టాప్ జీడిపి కంట్రీస్లో జపాన్ కూడా ఒకటి ఉందన్నమాట. సో వరల్డ్ వార్ అక్కడితో ఎండ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయిపోయింది, న్యూక్లియర్ రేస్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ప్రతి కంట్రీ కూడా మేము కూడా పవర్ఫుల్ కంట్రీ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా న్యూక్లియర్ వెపన్ ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ లాగా ఒక ఒప్పందంకి అయితే క్రియేట్ చేస్తున్నారు.
ఎన్పిటి ఏంటంటే న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ అని చెప్పేసి ఒక ఒప్పందం అయితే చేసుకునే అన్ని ప్రపంచ దేశాలన్నీ కలిపి కూడా అన్ని కంట్రీస్ కూడా ఒప్పందం అయితే ఒప్పుకోవాలని చెప్పేసి అన్నది. ఏంటంటే ఇలానే అందరు న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా అది ఏంటంటే హ్యూమన్ కైండ్కి థ్రెట్ అసలుకి ఇంకా అందరి దగ్గర అన్ని న్యూక్లియర్ వెపన్స్ అయితే ఉండకూడదు, వీ షుడ్ లిమిట్ దిస్, ఇంకా ఈ న్యూక్లియర్ వెపన్స్ ఎవరు కూడా చేయకూడదు అని చెప్పేసి ఆ ఒక్క ఒప్పందం అయితే అందరు రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ 190+ కంట్రీస్ అయితే సైన్ చేసినాయి. బట్ ఇండియా, పాకిస్తాన్, ఇంకా నార్త్ కొరియా సంథింగ్ ఏదో ఉందో అదైతే సైన్ చేయలేదన్నమాట. ఆ ఒప్పందాన్ని అయితే సైన్ చేయలేదు. బట్ ఏంటంటే ఎవరు కూడా ఇంకా న్యూక్లియర్ వెపన్ అయితే చేయకూడదు అని చెప్పేసి స్ట్రిక్ట్గా ఉండే అనమాట. బట్ స్టిల్ ఇండియా కూడా పవర్ఫుల్ కంట్రీ అని చేయించాలి. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో మనకి ఆ న్యూక్లియర్ వెపన్ అయితే డెవలప్ చేశారు అండ్ టెస్ట్ కూడా చేశారు. మనకి ఒక సినిమా కూడా ఉంటుంది కదా పోఖ్రా అని చెప్పేసి, రాజస్థాన్ సైడ్ ఒక పోఖ్రా విలేజ్లో ఉంది కదా, అక్కడే అటామిక్ బాంబ్ టెస్ట్ కూడా చేశారు, సక్సెస్ఫుల్ అయింది. అండ్ ఇండియా హాజ్ ఆల్సో డిక్లేర్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అని చెప్పేసి డిక్లేర్ చేసేసింది. అండ్ అట్లనే పాకిస్తాన్ కూడా డెవలప్ చేసేసింది. ఇంకా నార్త్ కొరియా, కొరియా కూడా ట్రై చేసేసినట్టుంది. సో అలా అక్కడతో ఇంకా స్ట్రిక్ట్గా ఇప్పటికైతే ఇంకెవరు చేయలేదన్నమాట. ఇంకా అండ్ ఇండియా కూడా సీక్రెట్గా చేసింది మిషన్ అయితే. సినిమా చూడండి, సినిమా చూస్తే భలే ఉంటుంది. ఓకే ఫైన్, అసలుకి ఈ హిస్టరీకి ఈ బాక్స్కి సంబంధం అని చెప్పేసి అనుకుంటున్నారా? దెర్ ఇస్ దిస్ సంబంధం ఉంది, ఎందుకు లేదు, డెఫినెట్గా సంబంధం ఉంది. బట్ ఏ న్యూక్లియర్ వెపన్ మనం ఏమన్నా డెవలప్ చేయాలన్నా మనకి కావాల్సింది యురేనియం. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి యురేనియం అనమాట. అందులో కావాల్సింది ఆ యురేనియం ఏ కంట్రీస్ దగ్గర ఉన్నాయో ఆ కంట్రీస్ అన్ని కూడా పవర్ఫుల్ కంట్రీస్ కింద కన్వర్ట్ అయినాయి అనమాట. ఆ యురేనియం యూజ్ చేసుకుని అటామిక్ బాంబ్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటారు. చెప్పాం కదా, ఇద్దరు జర్మన్ సైంటిస్ట్ న్యూక్లియర్ ఫిజన్ అని కనుక్కున్నారని చెప్పేసి. అందులో యురేనియం ఆటమ్ అనేది అన్ని మ్యాసివ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయించచ్చు అని, అది ఒక బ్లాస్ట్ లాగా స్ప్రెడ్ అయిపోతుంది, విచ్ డ్యామేజెస్ ఒక సిటీ మొత్తం వైప్ అవుట్ చేసేస్తుంది. అలాంటి యురేనియం మనకి మైనింగ్లో ఎక్కడెక్కడ దొరుకుతుందో అవన్నీ చూస్తున్నారు. మన అట్లా అండ్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అని చెప్పొచ్చేమో మన ఇండియాలో కూడా ఉంది. అండ్ ఇండియాలో వచ్చేసి ఒక జార్ఖండ్ దగ్గర జాదూగఢ్ అనే ఒక విలేజ్లో అటు సైడ్ ఒక యురేనియం అనేది కనుగొన్నారు. అక్కడ మైనింగ్ చేసినారు, అక్కడి నుంచి యురేనియం తీసుకున్నారు. అండ్ యురేనియం తీసుకొని అక్కడి నుంచి మనం ఆటమ్ బాంబ్ అయితే ప్రొడ్యూస్ చేసినాం, డెవలప్ చేసినాం, అండ్ ఆటమ్ బాంబ్ టెస్ట్ చేసినాం. అండ్ ఇండియా ఇస్ డిక్లేర్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇండియాకు ఒక భద్రత అయితే వచ్చింది. బట్ ఆ భద్రత కోసం కొన్ని బతుకులు అయితే డెఫినెట్గా అయితే నాశనం అయిపోయాయి. చెప్పాను కదా, జార్ఖండ్లో జాదూగౌడ్ అనే ఒక విలేజ్లో ప్రతి ముగ్గురింట్లో ఒకళ్ళు డిసేబుల్ పర్సన్స్ ఉన్నారు, మెంటలీ ఆర్ ఫిజికలీ డిసేబుల్ పర్సన్స్గా ఉన్నారు. అక్కడ పిల్లల్ని కలాలంటే భయపడతారు అనమాట. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం ఉంది ఆ విలేజ్లో, లైక్ స్కిన్ డిసీజెస్ కానీ, లోపల ఆర్గన్స్ ఫెయిల్ అవ్వడం కానీ, లేకపోతే వికలాంగులుగా పుట్టడం కానీ, లేకపోతే మైండ్ డెవలప్ అవ్వకుండా పుట్టడం కానీ. ఎందుకంటే ఎప్పుడైతే మనం యురేనియం మైనింగ్ అయితే చేస్తుంటామో అక్కడి నుంచి భూమిలో నుంచి పాయిజనస్ గ్యాసెస్ లాంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి, హెవీ మెటల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ హెవీ మెటల్స్ ఏమేమి రకాల హెవీ మెటల్స్ ఉంటాయని చెప్పేసి అంటే మెర్క్యూరీ ఉంటుంది, అల్యూమినియం, లీడ్, ఆర్సెనిక్, ఇంకోటి యురేనియం అయితే అక్కడంటే అక్కడ దొరికేది కాదు కానీ, బట్ ఈ మెర్క్యూరీ, లీడ్, ఆర్సెనిక్, లెడ్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం కామన్గా దొరికేటి ఏ మైనింగ్ దగ్గరైనా దొరుకుతాయి అనమాట. ఇవి మెయిన్గా మనకి ఇవన్నీ కూడా మన బాడీలోకి వచ్చేవి ఫుడ్ అండ్ వాటర్ నుంచి వస్తుంటాయి, అండ్ ఎన్వైరన్మెంట్ నుంచి వస్తుంటాయి, అండ్ ఎయిర్ అండ్ ఎన్వైరన్మెంట్ నుంచి వస్తుంటాయి, అండ్ ఇంకొకటి మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా వస్తుంటాయి అనమాట. వ్యాక్సిన్స్లో చాలామంది వ్యాక్సిన్స్ వేసుకుంటారు, వ్యాక్సిన్ సేఫ్ అంటారు. బట్ వ్యాక్సిన్స్లో కూడా మైన్యూట్ అమౌంట్స్ ఆఫ్ అల్యూమినియం అండ్ మెర్క్యూరీ కూడా ఉంటుందన్నమాట. అందరూ కూడా చాలామంది కూడా అంటుంటారు వ్యాక్సిన్స్ ఆర్ సేఫ్ అని. బట్ నన్ను అడిగితే మటుకు నా ఒపీనియన్ చెప్తున్నాను, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, నా ఒపీనియన్ ఇప్పుడు ఈ జనరేషన్లో సేఫ్ కావని చెప్పేసి అంటాను. ఎందుకంటే మీరు ప్రతి ఏ కంపెనీ అయినా, ఏ డ్రగ్ కంపెనీ అయినా, ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయినా వాళ్ళు వ్యాక్సిన్ డెవలప్ చేసినప్పుడు ఒక వ్యాక్సిన్ తీసుకెళ్ళి టెస్ట్కి ఇస్తారు, FDA టెస్ట్కి ఇస్తారు. ఆ వ్యాక్సిన్ టెస్ట్ చేస్తారు, అందులో మైన్యూట్ అమౌంట్స్ కనిపిస్తాయి వాళ్ళకి వ్యాక్సిన్స్లో ఉండేవి, విచ్ ఇస్ సేఫ్ ఫర్ ద బాడీ ఇది యాక్సెప్ట్ చేయగలదు అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేస్తారు. బట్ అట్లా ఎన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి? ఒకప్పుడు మన పేరెంట్స్ టైంలో ఒకటో వ్యాక్సిన్, పోలియో సంథింగ్ ఏదో ఒకటి ఉండేది. దాని తర్వాత మన జనరేషన్ 1890s ఒక 2 or 3 వచ్చి ఉంటాయి. ఇప్పుడు పుట్టే కిడ్కి 2 years వచ్చేటప్పుడు 40 to 45 రకాల వ్యాక్సిన్స్ వేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ ఎంత హెవీ డోస్, ఎంత ఓవర్మెలింగ్ వెళ్ళిపోతుంది కిడ్స్కి అని చెప్పేసి, బాడీ ఆ తట్టుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఒక వీడియో చూసి ఉంటారు ఎప్పుడైనా, సద్గురుజీ ఒక మీటింగ్లో, ఒక ప్రసంగంలో కూర్చొని ఎనీథింగ్ విచ్ ఈస్ మైన్యూట్, ఎనీథింగ్ విచ్ ఈస్ వెరీ లిటిల్ మైన్యూట్ క్యాన్ బీ లైక్ ఎ మెడిసిన్, బట్ ఏదైనా ఎక్కువ తీసుకుంటే అది పాయిజన్స్ కింద అవుతుందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు పాయిజన్ కూడా ఒక చుక్క తాగితే మెడిసిన్ లాగానే పనిచేస్తుంది బాడీకి అని చెప్పేసి, స్నేక్ని ఇట్లా లైవ్గా పాయిజన్ తీసుకొని ఒక చుక్క సద్గురు అయితే ఇట్లా తాగుతాడు, విచ్ ఈజ్ లైక్ ఏ మెడిసిన్ అని చెప్తారు. బట్ అదే మొత్తం పాయిజన్ తాగితే ఎట్లుంటుంది? చనిపోతారు కదా. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా అంతే. ఒక వ్యాక్సిన్ ఈజ్ సేఫ్, బట్ కలెక్టివ్గా ఇన్ని వ్యాక్సిన్స్
కిడ్ బాడీలోకి తట్టుకోలేని అసలుకి ఇంకా అప్పుడే డెవలప్ అవుతున్న కిడ్ బాడీలోకి ఇన్ని వ్యాక్సిన్స్ పంపించడం అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ సేఫ్ అని చెప్పేసి నా అభిప్రాయం అయితే చెప్తున్నాను ఇక్కడ. అండ్ వ్యాక్సిన్స్ అంటే ఏంటిది, ఇట్స్ ఫారెన్ ఎలిమెంట్, యాంటీవైరస్, యాంటీవైరస్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తున్నాం. అంటే ఎప్పుడో ఒకసారి ఈ వైరస్ వచ్చిందంటే మన బాడీ తట్టుకునే విధంగా మన బాడీ ఆల్రెడీ రెడీగా ఉంటుంది అట్లాంటి వైరస్ వస్తే అటాక్ చేయడానికి అని చెప్పేసి. ఆ వైరస్ ఎప్పుడు వస్తుందో ఏంటో ఏమైతే అర్థం కాదు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని వ్యాక్సిన్స్ అయితే ఉంటాయండి, పోలియో కానీ ఇంకోటి వేరే ఒక 2-3 రకాలైతే బాడీకి అయితే ఖచ్చితంగా కావాల్సిన వ్యాక్సిన్స్ అయితే ఉంటాయి. అది పోలియో అయితే ఖచ్చితంగా అది. అట్లా కాకుండా ఇంకా అన్ని రకాలు ఇన్ని వ్యాక్సిన్స్ వచ్చేసినాయి. ఒకటేసారి అమెరికాలో నాకు ఒక పేరెంట్ ఫోన్ చేసినారు, వాళ్ళ కిడ్ కంట ఒకటే రోజు 5 వ్యాక్సిన్లు వేసినారంట. సింగిల్ షాట్లో 5 వ్యాక్సిన్స్ వేసినారంట. ఆ బాడీ ఎక్కడ తట్టుకుంటారు. దాని తర్వాత సీజర్స్ వచ్చినాయని చెప్పేసి కూడా అన్నారు. వాళ్ళ వాళ్ళ పేరు షేర్ చేసుకున్నారు, చెప్తూ ఏడ్స్ కూడా బాధపడ్డారు. మేము తప్పు చేసినామంటే ఒకటేసారి 5 వ్యాక్సిన్స్ ఇచ్చేసినాము, బాడీ అసలు కిడ్కి బాడీ ఎట్లా తట్టుకుంటే అసలు తీసుకోలేకపోయింది బాడీ అని చెప్పేసి. ప్రతి వ్యాక్సిన్లో కూడా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ వ్యాక్సిన్ ఇది ఉంటుంది, అల్యూమినియం కానీ మర్క్యూరీ కానీ ఉంటుంది. అది బాడీలోకి వెళ్తుంది. బాడీకి వెళ్ళినప్పుడు మన గట్ డిస్టర్బ్ అయితే చేస్తుంది అది. సో అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మనకి డిఎన్ఏ ఆల్టర్ చేసేస్తుంది. దాని తర్వాత బాడీ న్యూట్రిషన్ని బ్లాక్ చేస్తుంది, సెల్యులర్ లెవెల్లో డామేజ్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఎంజైమ్ ఫంక్షన్ని డిస్టర్బ్ చేస్తుందంట, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెంచుతుందంట. అండ్ దీనివల్ల ఇన్ఫ్లమేషన్ కూడా పెరుగుతుందంట. ఇలా చాలా రకాల కండిషన్స్ కూడా వస్తుంటాయి. అండ్ దాని తర్వాత ఇంకా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి మెల్లిమెల్లిగా మనకి ఆటిజం, ADHD వస్తుంది అని చెప్పేసి అంటున్నాయి. అండ్ ఇంకా పెద్దవాళ్ళలో డెమెన్షియా కానీ, బ్రెయిన్ ఫాగ్ కానీ, ఇంకోటి ఆల్జైమర్స్ కానీ, ఇవన్నీ కూడా అల్యూమినియం కంటెంట్ ఎక్కువ ఉంటే ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నది. ఎప్పుడైతే మీరు చాలామంది కూడా ఇంట్లో అల్యూమినియం కంటెంట్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు, లైక్ కుకింగ్ పాత్రలో ఉండొచ్చు. అండ్ చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఇంట్లో స్ప్రే చేస్తుంటారు, లైక్ డియోడ్రెంట్స్ కొట్టుకుంటారు కదా, డియోడ్రెంట్లో అల్యూమినియం కంటెంట్ కూడా ఉంటుంది. మామూలుగా మనం అండర్ ఆర్మ్స్లో డియోడ్రెంట్ కొట్టుకుంటూ ఉంటాం కదా, అవన్నీ ఏంటంటే స్వెట్ పోర్స్ని క్లోజ్ చేస్తాయి. స్వెట్ పోర్స్ ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఎంతో కొంత అల్యూమినియం కంటెంట్ మన బాడీలోకి వెళ్తుందంట. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం పెద్ద పనేం కాదంట, దానికి అల్యూమినియం వెళ్తుంది. అల్యూమినియం ఎప్పుడైతే ఇక్కడ బాగా మన బాడీలో ఎక్కువ ఉంటుందో డెమెన్షియా కానీ, అల్జైమర్స్ కానీ, పార్కిన్సన్ వచ్చే ఉంటుంది, అంటే మతిమత్తు రోగాలు ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయని చెప్పి చాలా స్టడీస్ చెప్తున్నాయి. బేసికలీ ఇంట్లో ఇట్లాంటివన్నీ మానేయండి. ఏ కెమికల్ అంటే ఇప్పుడు నేనైతే లిటరలీ కొన్ని ఇయర్స్ నుంచి అయితే మానిపించేసిన. ఇంట్లో పర్ఫ్యూమ్స్ ఎప్పుడో కొని ఉన్నాయి పక్కన పెట్టేసిన, అసలు వాడే ఛాన్సే లేదు. అది కాకుండా ఫ్లోర్ క్లీనర్స్ కూడా మొత్తం మానిపించేస్తారు. ఫ్లోర్ క్లీనర్స్ మేము వేరే యూస్ చేస్తాను, వాటర్ తోటే మొత్తం క్లియర్ చేస్తాను తప్ప అసలు ఏ డిటర్జెంట్ ఏమి యూస్ చేయను. అండ్ సో బట్టలలో మైల్డ్ది ఒక సోప్ ఉంది, అదైతే యూస్ చేస్తాను. అండ్ ఇంకా ఎస్పెషల్లీ ఇది బాసన్లు తోమేది ఉంటుంది కదండి, ఆ బాసన్లు తోమేది కూడా అసలు యూస్ చేయొద్దంట. అది కూడా దాంట్లో కూడా హెవీ మెటల్స్ ఉంటాయంటారు. ఒకళ్ళు టెడ్ టాక్స్లో ఒకళ్ళు మాట్లాడారండి, ఇండియాలో ఒక రైతు సంథింగ్ వచ్చి మాట్లాడాడు, మీరు వాషింగ్ లిక్విడ్ యూస్ చేస్తారు కదా ప్లేట్ మీద కడిగేసినాక అది పోతుంది అనుకుంటున్నారా? అంత ఈజీగా పోతుంది. మీరు తినే ప్రతి మెతుకుకి అది ఎంతో కొంత అంటేసి ఉంటుందని చెప్పేసి అతను చెప్పినాడు అనమాట. అతని రీసెర్చ్లో అతను అనుకున్నాడు. అది వెళ్ళినప్పుడల్లా మీ బాడీలోకి, మీ కడుపులోకి వెళ్ళినప్పుడల్లా మీ కడుపుని డిస్టర్బ్ చేసేస్తుంది, మీ గట్ బ్యాక్టీరియాని డిస్టర్బ్ చేస్తుంది, ఆల్టర్ చేస్తుంది. అక్కడి నుంచి మీకు ఇంకా వేరే కండిషన్స్ కూడా వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో అది కూడా తర్వాత ఇంకోటి ఇది ఉంది కదా, అండ్ రెవల్యూషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మనకి అది చాలామంది కూడా ఇప్పుడు మన ట్రంప్ కూడా మాట్లాడి ఇది ఎంతో కూడా లైక్ 50-60 years బ్యాక్ ఇన్ని కండిషన్స్ లేవు, ఇన్ని డిసీజెస్ లేవు అసలుకి. ఎస్పెషల్లీ ఆటిజం అనేది లేదు. 1 in 20,000 కిడ్స్కి ఉండేది, ఇప్పుడు చూసేస్తే 1 in 30-35 చిల్డ్రన్లో ఒకరు కొడుకుందంటే దిస్ ఈజ్ సంథింగ్ వెరీ సీరియస్ అని చెప్పేసి ట్రంప్ కూడా అని చెప్పేసి అన్నాడు. దీని మీద ఎంతో కొంత గట్టిగా టైం పెట్టాలి, రీసెర్చ్ చేయాలి, త్వరగా ఏదో ఒకటి దీనికి కనుగొనాలి అని చెప్పేసి అన్నారు. అండ్ మీరు చూసుకుంటే ఈ కరెక్ట్ లాస్ట్ 50-60 years నుంచి ఈ రెవల్యూషన్, అన్ని రకాల రెవల్యూషన్స్ అయితే స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానివ్వండి, ఇంకోటి మెడిసిన్స్లో ఇన్ని రకాల మందులు అయితే రానివ్వండి, ఇంకొకటి లైక్ సెల్యులార్ ఇదంటే మనకి ఈ రేడియేషన్స్ వస్తాయి కదా. ఇంతకుముందు అయితే ఓన్లీ రేడియోస్ ఉండేటివి, రేడియో వేవ్స్ అక్కడక్కడ ఉండేటివి, అంత లైట్ వేవ్స్ ఉంటుండే. ఇప్పుడు చూడండి 5G, కొన్ని కంట్రీస్ అయితే 6G కూడా వచ్చేసినాయి. మొత్తం ఎనీథింగ్ ఇక్కడ ఈ ప్లేస్లో కూడా, ఈ ప్లేస్లో ఏ ప్లేస్లో అంటే ఆ ప్లేస్లో ఈ రేడియేషన్స్ అనేది అవుతూనే ఉన్నాయి. అండ్ రేడియేషన్స్, ఒక రీసెర్చర్ ఏమో రేడియేషన్ మీద మొత్తం రీసెర్చ్ చేస్తున్నాడు. ఆటిజంకి కారణం ఈ రేడియేషన్ అని చెప్పేసి ఆ రీసెర్చ్ అంటున్నారు. ఇంకొక రీసెర్చ్ ఏంటంటే మనం తినే ప్రతి ఫుడ్లలో ఈ గ్లైఫోసేట్ అనే కెమికల్ కలుస్తుంది. ఈ గ్లైఫోసేట్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఈ గట్ మైక్రోబ్రియంని డిస్టర్బ్ చేస్తుంది, సెల్యులర్ ఫంక్షన్ని డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఈ సెల్యులర్ ఫంక్షన్ ఇదేంటంటే న్యూట్రిషన్స్ని అబ్జర్వ్ అవ్వకుండా చేస్తుంది. గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. సో కిడ్స్కి ఇట్లాంటి డిజనరేటివ్ కండిషన్స్ వస్తున్నాయి, ఆటిజం లాంటి కండిషన్స్ వస్తున్నాయని చెప్పేసి ఇంకొక రీసెర్చ్ కూడా చెప్తున్నారు. వాళ్ళ పేర్లు సుజా అనే సంథింగ్ ఒక ఆమె ఉంటుంది, గ్లైఫోసేట్ మీద ఆమెకు ఉంటుంది. ఇంకొకళ్ళు రేడియో యాక్టివ్ ఇది ఉంటాయి కదా,
ఈ ఫ్రీక్వెన్సీస్ మీద ఈ రేడియేషన్స్ మీద అతని పేరు తెలీదు, బట్ కుదిరితే లింక్స్ అని కూడా ఇస్తాను, కుదిరితే చూడండి. అండ్ అందుకే చెప్తున్నాను, ఇట్స్ ఆల్ అబౌట్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ కనెక్టింగ్ ద డాట్స్. నాకు తెలిసినంత వరకు రీసెర్చ్ అంటే ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకోవాలి, డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకోవాలి, ఏదో ఒక ఆన్సర్ అయితే మనకు దొరుకుతుంది అనమాట ఖచ్చితంగా. అండ్ అందుకే ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా వీడియో చెప్పినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటారు, అందరు స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తుంటాను అనమాట. అందుకే నేను అండ్ సో గ్లైఫోసేట్ అనేది అప్పటి నుంచి కూడా మనకేంటంటే తినే తిండి ఉత్పత్తి ఎక్కువ రావాలని చెప్పేసి ఈ గ్లైఫోసేట్ మందే ఇస్తున్నారు అనమాట. చాలా మటుకు ఎందరికీ పురుగుల్ని చంపేస్తుంది అండ్ ఉత్పత్తిని పెంచిందని చెప్పేసి అన్నారు. బట్ సాయిల్ని బాగా నాశనం చేసేస్తున్నాం అక్కడ మనము. అందుకేసనికే మంచి ఆర్గానిక్ ఫుడ్ తినాలంటారు అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ మీరు నార్మల్ ఫుడ్ ఏమైనా బయట కూరగాయలు తెచ్చుకున్నారు అనుకోండి, ఒక ఆరెంజ్ తింటే అందులో ఉన్న న్యూట్రిషన్ చాలా తక్కువ ఉంటుంది. బేసికలీ ఇది ఒక కాంప్లెక్స్ సైన్స్. ఇప్పుడు అన్నీ కూడా సైన్స్ వచ్చేసి ఇప్పుడే మైక్రోబయామ్ కిందకే వస్తున్నాయి అనమాట. మన భూమిలో సాయిల్లో ఎప్పుడైతే రిచ్ ఉంటుందో, ఆ రిచ్ అనడం అంటే మైక్రోబయామ్ మంచిగా ఉంటుందో అక్కడ పంట మంచిగా పెరుగుతుంది, ఆ పంటలో న్యూట్రిషన్ ఉంటుంది. యాక్చువల్ ఆ న్యూట్రిషన్ మనం తిన్నప్పుడు బాడీకి వెళ్తుంది అనమాట. మనం ఆ సాయిల్లో ఉండే మైక్రోబయామ్ని పురుగుల మందేసి చచ్చిపోతాయి. ఇప్పుడు పురుగులే చచ్చిపోతున్నాయి అంటే ఇంత కనిపించిన బ్యాక్టీరియా ఉంటుంది సాయిల్ లోపల చచ్చిపోతున్నాయి. ఆ సాయిల్ లోపల చచ్చిపోతే అసలుకి న్యూట్రిషన్ ఎట్లా వస్తుంది? మన పడుపులో కూడా మనకి మైక్రోబయామ్ అని ఉంటుంది కదా. ఇప్పుడు వాస్ట్ సబ్జెక్ట్ ఇది, చాలా అందరు సైంటిస్ట్ రీసెర్చ్ ఇక్కడికే వచ్చేసినారు, ఈ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినారు. మైక్రోబయామ్ చెప్పి గట్ మైక్రోబయామ్ అని మన కడుపు లోపల కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. కంటికి కనిపించదు ఆ బ్యాక్టీరియా మనకి. బట్ దాన్ని మనం చూసి అన్ని బ్యాక్టీరియాని వెయిట్ చేస్తే ఆ వెయిట్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ 1.5 to 2 kgs వరకు ఉంటుంది. కంటికి కనిపించిన బ్యాక్టీరియాని ఒక 2 kgs వరకు మన కడుపులో ఉంటుంది అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ద బ్రెయిన్, ద వెయిట్ ఆఫ్ ద బ్రెయిన్ అది యాక్చువల్లీ. అందుకే గట్ ఈస్ కాల్డ్ ద సెకండ్ బ్రెయిన్. ఆ గట్లో ఆ మైక్రోబయామ్ ఉంటుంది, ఆ మైక్రోబయామ్ నుంచి మనకు వైటమిన్స్ అన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ మైక్రోబయామ్ లోపల ఉండే పురుగులు సూక్ష్మజీవులు ఉంటాయి కదా, లోపల టాయిలెట్ షిట్ చేస్తాయి, నథింగ్ బట్ న్యూట్రిషన్, అది వైటమిన్స్ అవి యాక్చువల్లీ. ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా పారాసైట్స్ పెరుగుతాయో అవన్నీ కూడా ఈ మైక్రోబయామ్ బ్యాలెన్స్ని దెబ్బతీస్తాయి అనమాట. మనకు కావాల్సిన బాడీకి న్యూట్రిషన్స్ రిలీజ్ చేయలేకపోతాయి, ఈ మైక్రోబయామ్ ఉంటాయి రిలీజ్ చేయలేకపోతాయి. ఇవన్నీ కూడా రిలీజ్ చేయనివి ఈ బైని కూడా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా ఇవన్నీ మనకి ఈ మైక్రోబయామ్ ఉంటుంది కదా బాడీలో, వాటికి కావాల్సింది మెయిన్ డి విటమిన్ కావాలంట. డి విటమిన్ ఇట్ ఈస్ లైక్ ఎ వెపన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. వాళ్ళకి ఏంటంటే రోగనిరోధక శక్తి ఇస్తుంది డి విటమిన్ అనేది. అందుకే డి విటమిన్ గురించి చాలాసార్లు చెప్పాను, చాలా పెంచుకోమని చెప్పాను. ఎప్పుడైతే మీ బాడీలో సఫిషియంట్ డి విటమిన్, సఫిషియంట్ మోర్ దెన్ సఫిషియంట్ యాక్చువల్లీ, మనకి వైటమిన్ డి లెవెల్స్ చూసుకుంటే యాజ్ పర్ ద FDA ప్రకారం 30 ఈజ్ ఓకే ఫైన్, సరిపోతుంది బాడీకి అని చెప్పేసి అన్నారు. బట్ నో వే అండి, అసలు సరిపోదు బాడీకి. అట్లీస్ట్ ఇట్ షుడ్ బి అరౌండ్ 100 అని చెప్పేసి 100 ఉండాలని చెప్పేసి కొంతమంది రీసెర్చర్స్, క్లినికల్ రీసెర్చర్స్, సైంటిస్ట్ అయితే చెప్తున్నారు. ఎప్పుడైతే మీ బాడీలో 100 లెవెల్స్ ఆఫ్ వైటమిన్ డి ఉంటుందో మీకు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మీకు వైటమిన్ డి ప్రాపర్గా ఉంటుందో నీకు ఏంటంటే ఆ మైక్రోబయామ్ ఆ వైటమిన్ డి తీసుకొని ఒక బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్న ఏమున్నా ఫైట్ చేయగలదు అని చెప్పేసి స్టడీస్ అయితే చెప్తున్నాయి. మొత్తం ఇన్డెప్త్ సైన్స్ అయితే నేనైతే కొంచెం చూశాను, అర్థమైనంత వరకు నేనైతే చెప్తున్నాను. అండ్ బాడీలో మనకి ఈ బి కాంప్లెక్స్ రిలీజ్ చేయాలన్నా ఆ మైక్రోబయామ్ బాగా పనిచేయాలి, ఎక్కువ ఉండాలి. అది కూడా రిలీజ్ చేయడానికి చూస్తుంది. పారాసైట్స్ కానీ, టాక్సిన్స్ కానీ, ఈ హెవీ మెటల్స్ బాడీలో ఉన్నంత వరకు ఇవన్నీ కూడా బాడీ ఫంక్షన్ అనేది సరిగ్గా చేయలేదు. అందుకోసానికి నేను ఇవంతా కూడా హిస్టరీ చెప్పుకుంటూ వస్తున్నాను. ఎప్పుడైతే ఈ హెవీ మెటల్స్, టాక్సిన్స్ని మన బాడీ నుంచి ఫ్లష్ అవుట్ చేస్తామో అప్పుడే మనకి ఈ చేంజెస్ అనేది మంచిగా చూస్తాం, మంచిగా గమనిస్తాం మన కిడ్స్లో కూడా. సో ఆ ప్రాసెస్లో నేను తీసుకుంది ఇదన్నమాట. ఇది నేను ఆల్మోస్ట్ కంటిన్యూషన్ ప్లాన్లోకి వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే దీంట్లో ఉండేటివి ఇవన్నీ కూడా ఒక ఫార్ములేటెడ్ డ్రాప్స్ అనమాట, ఫార్ములేటెడ్ ఆయిల్స్ డ్రాప్స్. ఇవి మనం కిడ్స్కి ఇస్తాము. సో ఇవి కాకుండా నేను ఏంటంటే ప్రతి మార్నింగ్ కూడా ఇదిగో ఇవి ఉన్నాయి కదా, మీరు కూడా గూగుల్లో చేయండి ఒకసారి, వాట్ ఈస్ హెవీ మెటల్స్ అంటే ఏంటిది యాక్చువల్లీ, అవి హెవీ మెటల్స్ మన బాడీ నుంచి ఎట్లా పంపించాలని చెప్పేసి ఒకసారి మీరు ట్రై చేస్తూ ఉండండి. ఇక చూడండి ఒకసారి, మీకు కూడా వస్తుంది ఇది క్లోరెల్లా, స్పిరులినా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మీకు బాడీలో ఉండే హెవీ మెటల్స్ని బైండ్ చేసి ఎక్స్క్రీట్ చేయడానికి పంపిస్తుందని చెప్పేసి మంచిగా చెప్తాయి. యూ హ్యావ్ చాట్ జీపీటీ, యూ హ్యావ్ గూగుల్, ఎవ్రీథింగ్ కదా. బాడీలో హెవీ మెటల్స్ వస్తే ఏమవుతుంది మన బాడీకి అని ట్రై చేయండి. దాని తర్వాత మన బాడీ నుంచి హెవీ మెటల్స్ని బయటికి పంపించడానికి ఏంటి ఎలా అని చెప్పేసి ట్రై చేస్తే అదే క్వశ్చన్ ఆన్సర్ ఇస్తూ ఉంటారు కదా. సో మీకు కూడా సొల్యూషన్స్ వస్తాయి. అందులో సొల్యూషన్ ఖచ్చితంగా ఇది కూడా ఇస్తుంది, క్లోరెల్లా, స్పిరులినా, ఈ సొల్యూషన్ కూడా ఇస్తుంది. ఇవన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఎవ్రీ మార్నింగ్ పొద్దున ఎంటీ స్టమక్లో విహాన్కి ఒక 1/4 స్పూన్ తీసుకుంటాను, 1/2 స్పూన్ తీసుకుంటాను కోకోనట్ వాటర్లో కలిపేసి దాంతోపాటు ఈ జియోలైట్ ఇస్తాను అనమాట. ఈ జియోలైట్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది. ఇది
ఎజియోలైట్ ఇది. సో ఇవి మీది కూడా హెవీ మెటల్స్ని బైండ్ చేసేసి ఎక్స్క్రీట్ చేయడానికి పంపిస్తుంది, ఎక్స్క్రీట్ చేసి బాడీకి పంపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీ బాడీలో హెవీ మెటల్స్ వెళ్ళిపోయి, ఈ టాక్సిన్స్ వెళ్ళిపోయి, న్యూట్రిషన్ ప్రాపర్గా బాబుకి పాపకి కానీ అందుతుందో, మనకు అందుతుందో, ఆ డెఫినెట్గా పాజిటివ్ చేంజెస్ అయితే మనం చూస్తాం అనమాట. నేను నమ్మేది ఏంటంటే డెఫినెట్గా ఇది నమ్ముతున్నాను. అండ్ ఫ్యూ బిలీవ్ దట్ కొంతమంది ఏంటంటే ఆయుర్వేదిక్ నమ్ముతారు, ఇంకొంతమందికి ఇది థెరపీస్ నమ్ముతారు. ఎవ్రీ కిడ్ ఈస్ డిఫరెంట్ అండి. కొంతమందికి థెరపీస్ తోటి నయమైన వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది ఇట్లా మంచి ఫుడ్ అండ్ డైట్ తోటి నయమైన, ఇంకొంతమంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్తో నయమైన. ఎవ్రీ కిడ్ ఈస్ డిఫరెంట్. అందులో నాకు విహాన్కి ఇది బాగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను అండి. అండ్ కొంతమందికి థెరపీస్ వర్క్ అవుతాయి, థెరపీ చేయించుకోండి, ఇట్స్ ఓకే. నేనేం థెరపీస్కి ఎగేస్ట్ అనట్లేదు, ఎక్కడ కూడా చెప్పట్లేదు యాక్చువల్లీ. అండ్ ఆల్సో ఇది ఇంకోటి ఆప్టిసిలికా అండి. ఇది నైట్ పూట, ఇది యాక్చువల్లీ డైలీ 3 times ఇస్తాను కదా, ఈ నైట్ పూట అడిషనల్గా ఇది కూడా కల్పిస్తాను ఆప్టిసిలికా అని చెప్పేసి. ఈ సిలికా ఏంటంటే విచ్ హాస్ ఎ గుడ్ ఎబిలిటీ టు బైండ్ అల్యూమినియంని బైండ్ చేసే క్యాపబిలిటీ సిలికాకు ఉందన్నమాట. సిలికా అల్యూమినియం బైండ్ చేసి ఎక్స్క్రీట్ చేయడానికి చూస్తుంది. ఒక దగ్గర న్యాచురల్గా సిలికా దొరికే వాటర్ ఉంటుంది అనమాట, అది ఇప్పుడు బాటిల్లో పెట్టి అమ్మేస్తున్నారు. ఒకటి ఇవియానా సంథింగ్ ఏంది, ఇంకోటి ఫీజీ అయితే అది తెలుసు, అది యూఎస్లో ఉంటుంది. ఫీజీ ట్రంప్ ఎక్కువ తాగుతాడు ఈ వాటర్. ఫీజీ వాటర్ బాటిల్ ఉంటుంది. అదేంటంటే ఫీజీ అనేది ఒక పర్వతం ఉంటుంది, వాల్కనీ బ్రస్ట్ అయిందనమాట. అది బ్రస్ట్ అయ్యి అక్కడి నుంచి వాటర్ ఫ్లోట్ అవుతూ వస్తాయి అనమాట. మనకి వాల్కనీ పర్వతం బద్దలు అవ్వడం అంటే, వాల్కనీ బస్ట్ అవ్వడం అంటే కింది నుంచి బాగా వేడి ఉత్పత్తి అయిపోయి భూమి పైకి వచ్చి బద్దలు అయిపోతుంది కదా. కింద ఏముంటాయి మనకి న్యాచురల్ మినరల్స్ ఉంటాయి కదా, ఆ మినరల్స్ అన్నీ కూడా పైకి వస్తాయి అనమాట. బస్ట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంటే, ఫ్లోట్ అవుతున్న వాటర్ ఏం చేస్తుందంటే ప్రతి మినరల్ని, ఇట్లాంటి మినరల్స్ని బైండ్ చేసేసుకొని వస్తుంది అనమాట. మనకి వాల్కనీ బర్స్ట్ అయినప్పుడు ఆ సిలికా కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ సిలికాని తీసుకొని వస్తే కూడా ఒక న్యాచురల్ ఫ్లోట్ అవుతున్న టైంలోనే అది ప్యూరిఫికేషన్ జరుగుతుంది, మినరల్స్ బైండ్ చేసుకొని వస్తుంది అనమాట. ఆ వాటర్ తాగితే ఏంటంటే చాలా తగ్గుతాయి డిసీజెస్ అని చెప్పేసి నమ్మకం అనమాట. బేసికల్ ఏంటంటే అందులో మినరల్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం అందులో ఉండే ఏంటంటే ఆల్కలినిటీ ఉంటుంది, ఆ వాటర్లో మాలిక్యులర్ హైడ్రోజన్ ఉంటుంది. డైరెక్ట్ వచ్చినప్పుడు బాటిల్లో పట్టుకున్నప్పుడు అవన్నీ పోతాయని నా ఫీలింగ్. అందులో ఉండే సిలికా కూడా ఉంటుంది అన్నమాట. సిలికా ఏంటంటే అల్యూమినియం బైండ్ చేస్తుంది, కొద్దిగా ఏంటంటే అల్జైమర్స్కి బాగా యూజ్ అవుతుంది చెప్పేసి బాగా స్టడీస్ అయితే చెప్పినాయి. ఎస్, డెఫినెట్లీగా సిలికా ఒకటి ఉంది. ఇంకోటి హార్స్ టైల్ అని ఒకటి ఉంటుంది, గ్రాస్ ఉంటుంది, అందులో కూడా సిలికా హై కంటెంట్ ఉంటుంది, అది కూడా బాగా పనిచేస్తుంది ఉంటుంది. ఇంకొకటి బ్యాంబూ షెడ్స్ అని సంథింగ్ ఉంటాయి. బ్యాంబూ చెట్టు కింద మొత్తం ఒక చిన్న వైట్ కలర్లో ఉంటుంది అనమాట. అది కూడా కట్ చేసి కూరలాగా వండుకొని చేస్తారనమాట, తింటారు. దాంట్లో కూడా అల్యూమినియం హై సిలికా ఉంటుంది, అది కూడా బాగా పనిచేస్తుందంట. సో ఓకే ఫైన్, కొంచెం ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోతుందేమో అనిపిస్తుంది. బట్ బేసికలీ ఈ సప్లిమెంట్స్ గురించి నేను సపరేట్గా మొత్తం మీకు వీడియో చేస్తాను. అండ్ ఇవి నేను యూఎస్ నుంచి తెప్పించుకున్నాను, కుదిరితే ఇండియా లింక్ దొరికితే కింద అయితే మెన్షన్ చేస్తాను డెఫినెట్గా. అండ్ బట్ ఫర్ నౌ ఇవైతే నేను చూపిస్తానండి. ఇవి యాక్చువల్లీ నేను విహాన్కి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. 90 days మొత్తం ప్రోటోకాల్ ఉంది. నేను ఎఫ్ఎంసీ తీసుకున్నాను, ఎఫ్ఎంసీలో దాని ప్రకారమే ఏదో ఒక డీటాక్స్ ప్రోటోకాల్ అనమాట. నాకైతే ఎఫ్ఎంసీతో పాటు ఈ డీటాక్స్ ప్రోటోకాల్ చూసుకుంటే చాలా బాగా వర్క్ అయిందండి. అండ్ డెఫినెట్గా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది ఈ డీటాక్స్ ప్రోటోకాల్ అయితే. సో ఇవంటే చాలా రకాల హెవీ మెటల్స్కి సంబంధించినవి కానీ వ్యాక్సిన్ సంబంధించినవి, ఇప్పుడు పీవీ ఉంది కదా, ఇది సంథింగ్ వ్యాక్సిన్ సంబంధించిన యాంటీడోట్ అనమాట. ఆ వ్యాక్సిన్ సంథింగ్ మన బాడీలో ఉంటాయి అనమాట. అది సంథింగ్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఏంటంటే బైండ్ చేసి ఎక్స్క్రీట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అన్నీ కూడా ఒక ప్రోగ్రామ్ లాగా అయితే ట్రై చేస్తున్నాము. ఇవన్నీ కూడా 90 days అవుతుంది. హోప్ఫుల్లీ 90 daysలో ఎంతో కొంత మంచి చేంజెస్ అయితే ఇంకా రావాలని చూస్తున్నాను. అంటే కొద్దిగా అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతుంది చేసేదంటే, బట్ ఈసారి ఏంటంటే డిస్టర్బ్ అవ్వకుండా కంప్లీట్ 90 days అయితే ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాం, ఆ టెలిగ్రామ్ లింక్లో మీరు డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయండి. లైక్ మీకు కూడా ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలంటే మీ కిడ్ పేరు, పేరెంట్ పేరు అండ్ కిడ్ ఏజ్, మీ ఫోన్ నెంబర్ అండ్ లొకేషన్ అయితే ఈ డీటెయిల్స్ అయితే పంపించండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ డీటెయిల్స్ అయితే పంపించండి. నేను టెలిగ్రామ్లో మొత్తం పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చాను. మీ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవుతే యూ కెన్ సీ ఆల్ ద వీడియోస్. నేను పాత వీడియోస్ పోస్ట్ చేసిన అవి కూడా చూడొచ్చు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కూడా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. అండ్ మీకు హెల్ప్ అయిందంటే ఓకే, ఐ విల్ బీ హ్యాపీ యాక్చువల్లీ. ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటున్నాయి కదా, ఎంతో కొంత బెటర్ ఉంటుంది మనం. అండ్ చాలా మటుకు ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య ఫీడ్లో వస్తూ ఉంటాయి, నేను నా కిడ్కి ఒకప్పుడు నాన్ వర్బల్ ఆర్టిస్టిక్ ఉండేవాళ్ళ సేమ్ వినేవాడు కానీ నేను డీటాక్స్ చూసి ఇచ్చాను, ఈ డీటాక్స్ యూస్ ఇవ్వగానే కొన్ని నెలల్లో మా కిడ్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటాడు. అన్ని చదువుతుంటే మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, మీకు కూడా ఈ రెమెడీ కావాలంటే హెల్ప్ అని టైప్ చేయండి, హెల్ప్ అని కామెంట్ చేయండి, మీకు ఒకటి పంపిస్తాను సపరేట్గా అని చెప్పేసి అంటారు. హెల్ప్ అండ్ కామెంట్ చేస్తే మనకి మెసెంజర్లో ఒక మెసేజ్ వస్తుంది, అక్కడ నుంచి ఇంకొక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే $670 కట్టండి, జాయిన్ అవ్వండి. $700 ఉంది మొత్తం ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్, జాయిన్ అవ్వండి అంటారు. మొత్తం దోచుకునేది ఉంది, ఎక్కడంటే అక్కడ ఎవరంటే వాళ్ళు దోచుకుంటూనే ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏమైంది, అసలు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ నౌ.
సాడ్లీ. ఓకే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను అండ్ కుదిరినంత వరకు ఈ లింక్స్ అయితే ఇస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకోటి ఉందండి, ద వాటర్ వి డ్రింక్. మనం పీల్చుకునే గాలి శుద్ధిగా ఉండాలి. తాగే వాటర్ కూడా శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి. అండ్ చాలామంది కూడా ఇంట్లో ఆర్వో మిషన్స్ ఉంటాయి, అబ్సల్యూట్లీ ఓకే ఫైన్ అండి. బట్ చాలా వీడియోలు చెప్పాను. ఇంతకుముందు నా దగ్గర ఒక ఆల్కలైన్ మిషన్ ఉండేది, కెంగన్ వాటర్ మిషన్, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 2,70,000. విహాన్కి కొత్తగా ఆటిజం డయాగ్నోస్ అయినప్పుడు ఫస్ట్ తీసుకున్న మిషన్ అది. అదేంటంటే ఆల్కలైన్ ఉంటుంది, మాలిక్యులర్ హైడ్రోజన్ ఉంటుంది, బాడీకి మంచిగా ఉంటుంది. సెల్యులార్ లెవెల్లోకి వెళ్ళేసి మీకు వాటర్ వెళ్తుంది, మీకు టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ అవుతుందని చెప్పేసి అన్నారు. ఆ స్టడీ చూశాను, చదివాను, ఎంతో కొంత ఉంది, ఫైన్, మంచిగా వర్క్ అవుతుంది. బట్ ఏంటంటే 2,70,000 మిషన్ పెట్టుకున్నాను కదా, దానికి ఎప్పటికప్పుడు సర్వీసింగ్ అనేది అవసరం. అది సర్వీసింగ్, డీప్ క్లీనింగ్ లాంటి అవసరం ఉంటాయి. అది వాళ్ళు వచ్చి చేయాలన్నమాట. ఆల్మోస్ట్ 6 to 7 months నుంచి అడుగుతాను, నాకు సర్వీసింగ్ కావాలి, డీప్ క్లీనింగ్ కావాలని. ఎవరు రాలేదు, చేయలేదు, అది పక్కన పడిపోయింది. బట్ ఇంకా ఈ FMC వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక మిషన్ అయితే తీసుకున్నాను, విచ్ ఈస్ అరౌండ్ చాలా తక్కువ ప్రైస్లో ఉందండి. ఇది కూడా హైడ్రోజన్ మిషన్ అనమాట. హైడ్రోజన్ వాటర్ ఉత్పత్తి చేస్తుంది. హైడ్రోజన్ వాటర్ హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇంకొక వీడియో అయితే పెట్టాను. అది ఇన్ డీటెయిల్ ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను. అండ్ గట్కి చాలా మంచిది. గట్ డిస్టర్బెన్స్ ఏమైనా, గట్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా, బ్లోటెడ్నెస్ ఉన్నా మంచిగా పనిచేస్తుంది. ఈ హైడ్రోజన్ వాటర్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ టాక్సిన్స్ కూడా ఫ్లష్ అవుట్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నది. ఒక ఆల్మోస్ట్ 14,000 15,000 అనేది ప్రైస్ అప్రాక్సిమేట్లీ, నాకు ఇంకా కరెక్ట్ తెలియదు. నేను ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కుదిరితే ఇదైతే ఖచ్చితంగా తీసుకోండి ఇంట్లో. ఇది ఈ పిల్లలకే కాదు, ఎవరికైనా సరే మంచిగా పనిచేస్తుంది హైడ్రోజన్ వాటర్ మిషన్ అనేది. ఆల్మోస్ట్ ఒక 2 liters ఎంతో పడతాయి అందులో. రోజుకి అట్లీస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినా మనకి మంచిది, అంత సరిపోతుంది అంటున్నారు. బ్లోటెడ్నెస్ నిజంగా తగ్గిపోతుంది. అండ్ ఆ లింక్ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద చెప్పాను కదండి, ఈ టెలిగ్రామ్ లింక్ అవుతుంది, లింక్ వెళ్ళేసి మీ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. నేను కూడా మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి షేర్ చేస్తాను, దే విల్ కాంటాక్ట్ యూ. అండ్ ప్రస్తుతానికైతే దీని గురించి మాట్లాడాలనుకున్నా, ఇది ఒక 90 days ప్రోగ్రామ్, ఇది దీని గురించి మాట్లాడాలనుకున్నా, అందుకోసం దాని హిస్టరీ అంతా మాట్లాడాను. ఓకే, అండ్ ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా మీకు ఉందనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరైతే ఖచ్చితంగా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే ఎంతమంది రీచ్ అవుతుంది. ఇంకా ఇట్లాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. లైక్ చేయకపోతే, ఇఫ్ ఎట్ ఆల్ రీచ్ లేకపోతే, ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత రీసెర్చ్ చేసి ఇవన్నీ మీకు చెప్పిన ఏమో చూడకపోతే చేసి వేస్ట్ కదా అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా విహాన్కి ఏమేమి సప్లిమెంట్స్ ఇస్తాను అవన్నీ కూడా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్ అండ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.